హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటుంది అనైతే నేను చూపించబోతున్నాను. ఇదైతే కొంచెం లోపలికైతే ఎళ్ళాలండి. అంటే మధ్యలో అయితే లేను. కొంచెం సందులో అంటే సందు లోపల ఉన్న ఫీలింగ్ అయితే ఉంది. సో, ఇక్కడైతే 2.5 కిలోమీటర్లండి మా ఇంటి నుంచి. సో, నడవలేం కాబట్టి మేమైతే కార్‌లో అయితే వెళ్తున్నాము. రిక్షా టాక్సీ అని ఉంటుందండి. అక్కడ ఆటోలో ఎలాగో ఇక్కడ రిక్షా టాక్సీ అనేది ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు అదెలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదండీ! మేము ఒక ఇంటి లోపలికి వచ్చిన ఫీలింగ్ అయితే ఉందండి. హౌస్ ఉంది. హౌస్ పెద్ద ఇల్లుంది. ఇల్లు లోపలికి రాగానే ఎంట్రన్స్‌లో ఇస్కాన్ అయితే రాసుంది. సో, రాసేయగానే ఆహా! ఇంత చిన్నదా అని అనుకున్నాను. కానీ చాలా బావుందండి. ఉన్న ఈ చిన్న జాగాలోనే చాలా చక్కగా ప్లేస్ చాలా చక్కగా అమర్చారు. తర్వాతేంటంటే ఇది ఇటుపక్క చూస్తే కిచెన్ అండి. అంటే ప్రసాదాలన్నీ ఉంటాయి కదండీ! సో, ప్రసాదాలన్నీ రెడీ చేస్తున్నారు. జనరల్‌గా ఏంటంటే మేము వెళ్ళేసరికి ప్రవచనాలేవో చెప్తున్నారండి స్వామీజీ. సో, ఆయన ప్రవచనాలు చెప్తూ ఉన్న ఒక 10 నిమిషాల ముందయితే మేమొచ్చాము. ప్రవచనాలు అయిన తర్వాత వీళ్ళు ప్రసాదం అయితే పెడతారంటేను ప్రసాదం తినేసి మేము మళ్ళీ ఒక మార్కెట్‌కైతే వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక్కడైతే ప్రసాదాలన్నీ వడ్డిస్తున్నారండి. వడ్డిసిన తర్వాత ఒక బోర్డ్ పెట్టారండి. నోటీస్ బోర్డ్ లాంటిది. అంటే ఇక్కడ క్లాసెస్ ఏవైనా జరుగుతున్నాయని. ఒకటి చూసానండి ఫ్రీ కథాకళి క్లాసెస్ అయితే జరుగుతున్నాయంట. వీక్లీ ట్వైస్ అలా జరుగుతున్నాయంట అండి. ఇంకా చూసేసరికి ఇంకా జగన్నాథ స్వామి ఫోటోను, రాధాకృష్ణుడిది గురుగారి విగ్రహం అయితే కూడా అక్కడ ఉందండి. అంతేకాకుండా మేము క్యూలో అయితే నించున్నామండి ప్రసాదం గురించి. నించుంటే స్వామీజీ ఒకరు వచ్చి ఊరికే అలా మాట్లాడుతూ ఉన్నారండి. మాట్లాడుతూ ఆయన మెడలో ఉన్న దండ మా ఆయన గారి మెడలో అయితే వేశారు. వేసేసి ఇది భగవంతుని మహాప్రసాదము అని అయితే చెప్పారు. చాలా అంటే చాలా హ్యాపీ అయితే అనిపించేదండి. ఇంకా ప్రసాదం తినేసి ఇంకా మళ్ళీ మేము మార్కెట్‌కి అయితే బయలుదేరుతున్నాము. మార్కెట్ వీడియో కూడా దీంట్లో కలిపి పెట్టానంటే చాలా లెంతీ అయిపోతుంది. అందుకే పెట్టలేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.